ఓం గం గణపతే నమః. అందరికీ ముందుగా వినాయక చతుర్థి శుభాకాంక్షలు. అయితే వినాయక చతుర్థి రోజు మనమందరం కూడా చేసే ఒక చిన్న పని ఏంటంటే, మనకి ఏదైతే హార్డ్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ హార్డ్ సబ్జెక్ట్ బుక్స్ తీసుకెళ్ళి వినాయకుడి దగ్గర పెట్టడం. అసలు వినాయకుడి దగ్గర బుక్స్ ఎందుకు పెడతాం, వినాయకుడి దగ్గర బుక్స్ ఎందుకు పెడతామనే దాని గురించి నాకు తెలిసిన కొన్ని రీజన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం చూసినట్టయితే వినాయకుడు జ్ఞానానికి ప్రతిరూపం. అయితే ఆయనకున్న జ్ఞానం మన పిల్లలకి రావాలని ఆయన దగ్గర బుక్స్ అనేవి పెడతాం. వినాయకుడు మహాభారతాన్ని రచించాడు అని మనందరికీ తెలుసు. వేదవ్యాసుడు వినాయకుడికి చెబుతూ ఉంటే ఆయన ఎంత స్పీడ్గా చెప్తే విఘ్నేశ్వరుడు కూడా అంతే స్పీడ్గా అంతే కాన్సన్ట్రేషన్తో మహాభారతాన్ని మొత్తాన్ని రాశాడట. అలాంటి కాన్సన్ట్రేషనే మన పిల్లలకి రావాలని మనము ఆయన దగ్గర బుక్స్ పెడతాం. అలాగే వేదవ్యాసుడు మహాభారతాన్ని చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు రాస్తూ ఉన్నప్పుడు ఆయన కలం ఆర్ పెన్ ఏదైతే ఉందో అది ఆగిపోయిందట. ఆగిపోయినా కూడా ఆయన ఆలోచించకుండా ఒక్క సెకండ్ కూడా ఆగకుండా ఆయనకున్న దంతాన్ని తీసి దంతంతో మహాభారతాన్ని కంప్లీట్ చేశారట. అలాగే మన పిల్లలకు కూడా ఎలాంటి అవిఘ్నాలు వచ్చినా ఎలాంటి ఆటంకాలు వచ్చినా పిల్లల చదువులు పూర్తిగా కంప్లీట్ అవ్వాలని, ఎలాంటి విషయంలో వాళ్ళు ఆగిపోకూడదని మనము విఘ్నేశ్వరుడి దగ్గర బుక్స్ పెడతామన్నమాట. ఈ క్వాలిటీస్ అన్నీ మన పిల్లలకి రావాలి అనే ఉద్దేశంతో మనము ఆ విఘ్నేశ్వరుడి దగ్గర బుక్స్ పెట్టి ఆయనని వేడుకుంటాం. ఇది నాకు తెలిసిన రీజన్స్. ఒకవేళ మీకు ఇంకేమైనా రీజన్స్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అందరికీ ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం గం గణపతే నమః.